వేదసే రఘునాథాయ నాదాయ సీతాయ పతయే నమః. జై శ్రీ సీతారామచంద్రమూర్తి భగవాన్ కి జై, వీర హనుమాన్ की जय, लक्ष्मण स्वामी की जय, राजा रामचंद्रमूर्ति भगवान की जय. जय श्री राम, 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 जय श्री राम. हरे నేను అందరికి కార్డులు అవి ఇవ్వండి. అచ్చా అచ్చా. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనకం చింతయామి. కొంతమంది ఎవరైనా కోర్టు చేస్తే వాళ్ళ చేత ఎప్పుడైనా ఓపెన్ చేసేస్తాం. అతనికి సంవత్సరం 2 సార్లు దసరా అన్నాడు, శ్రీరామనవమి అన్నాడు. రాజపాఠశాల పిల్లలతో దాని గురించి చూసారా, కేవలం రామ అని 2 అక్షరాలు. ఎన్ని అక్షరాలు? ఇలా ఎన్ని అక్షరాలు? అవి 2 పట్టుకుంటే చాలు, మన కష్టాలన్నీ ఎండ్ అయిపోతాయి. రామ ఎన్ని, మన కష్టాలన్నీ ఎండ్. లేకపోతే మాయ తీసుకుని బెండు, అదే ఆవిడ బెండ్. అందుకని రాముని పట్టుకుందామా. రాముడి పేరు కోదండపాణి, యముడి పేరు దండపాణి. నీకు ఎవరు కావాలి? దండపానా కోదండపానా? దండపానా కోదండపానా? కోదండం. అప్పుడు మీకు దండం. యముడు వస్తే గండం, పెడతారు పెండం. దండపాణి కావాలా కోదండపాణి కావాలా? కోదండపాణి అంటే రాముడు. కోదండపాణి కావాలా దండపాణి కావాలా? జై కోదండ రామచంద్రమూర్తి భగవానికి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మనకు 2 ఎప్పుడు ఉండాలి సార్ లైఫ్లో. అవి 2 ఉన్నాయి. ఒకటేంటి? వైబ్రేషన్, 2 సెలబ్రేషన్. ఈ 2 ఉంటాయి సార్. ఒక మనిషి కావచ్చు, స్థలం కావచ్చు, ఈ 2 ఉంటాయి. స్వస్తి ప్రజాభ్యా పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. ఓం బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలినీ. ఏషోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. సర్వే జనాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని సంతు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. చాలా సంతోషం సార్, చాలా ఆనందం. వచ్చేసారు సార్ మా 6 ప్యాక్. రియల్లీ ట్రెమెండస్ హ్యాపీ అన్నమాట. ఇప్పుడు ఆ ఆనందం కోసం ఎక్కడెక్కడికో వెళ్తుంటారు. అందుకే మన ఆచార్యులు కావచ్చు, మన సంకీర్తన భక్తులు కావచ్చు, నామం పట్టుకోండి, ఆనందం మనకు కలుగుతుంది. మీరు నామం చేస్తున్నారు, దానికి ప్రయోజనం, దానికి ప్రయోజనం. ఇది ఒక ఏదో షో ప్లేస్ కాదు, ఇది ఎంటర్టైన్మెంట్ ప్లేస్ కాదు, ఎన్లైట్మెంట్ ప్లేస్. రాముని పట్టుకోవాలి, రాముని పట్టుకోవాలి. మీరు అలా పట్టుకోవాలనే స్థలం కలిగిస్తారు. చాలా సంతోషించారు. మనం మళ్ళీ కలుస్తాం ఆనందంగా, మేము వస్తాం. చాలా స్నాప్ తీశారు కదా. నరసింహమూర్తి గారు అష్టరత్నాల్లో పెద్ద రత్నం. బాధ్యత తీసుకున్నవాడు పెద్దవాడు సార్. ఒక్క నిమిషం ఉండండి, పిల్లలకి